Good morning, everyone. Today, we discussed on another LC network oscillator is the Colpitt's oscillator. Okay, it is almost the same as the Hartley oscillator construction. Derivation part is different. ఒకసారి చూడండి. Colpitt's oscillator consisting two blocks, amplifier block and feedback block, feedback network block. The amplifier having CE transistor amplifier. ఓకే, ఒకవేళ బీజేటీ తీసుకుంటే కనుక కామన్ సోర్స్ యాంప్లిఫైయర్గా తీసుకుంటాం. కామన్ సోర్స్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇక్కడ బీజేటీ చెప్తున్నాం కాబట్టి ఫెట్ యాంప్లిఫైర్స్ తీసుకుంటే సిఈ కాన్ఫిగరేషన్ ఇట్ ప్రొవైడ్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్. చూడండి, ఇట్ ప్రొవైడ్స్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ అట్ అవుట్పుట్ విత్ రెస్పెక్ట్ ఇన్పుట్ సిగ్నల్ అండ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఫీడ్బ్యాక్ amplifier input. ఇదే కదా, that feedback output is produces another 180 degrees phase shift at output of the feedback network VF. So 180 plus 180 total phase shift is 0 degrees or 360 degrees. It is a required condition for the sustained oscillation. ఓకే, కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా థియరీ పాయింట్ స్టార్ట్ చేసుకుని ఆపరేషన్ పాయింట్ ఉంది, హార్ట్లీ ఆసిలేటర్ మోడ్ చెప్తాను. దీనికి ఈక్వలెంట్ సర్క్యూట్ ఇక్కడ డ్రా చేస్తాం. ఎల్సీ ఈక్వలెంట్ జనరల్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం, చూసారా? సేమ్ ఇదే మోడల్. లైక్ కంపేర్ చేస్తే కనుక ఫీడ్బ్యాక్ నెట్వర్క్ హ్యావింగ్ కెపాసిటర్స్, 2 capacitors అండ్ 1 inductor. సో 2 capacitor ని C1 C2 ఇండక్టర్ ఎల్గా తీసుకున్నాం కదా. దీన్ని Z1 Z2 Z3 జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద ఆసిలేటర్స్, ఎల్సీ ఆసిలేటర్స్ ఈక్వలెంట్ చేసినప్పుడు లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ రియాక్టెన్స్ XC1 ఇది అవుతుంది అనమాట. అలాగే Z2 ఈజ్ ఈక్వల్ టు XC2, Z3 is equal to XL, where XC1 is equal to 1 by j omega C1, XC2 is Z2 is equal to XC2 అన్నాం కదా, that is 1 by j omega C2, and Z3 is equal to XL అన్నాం, XL is equal to j omega L. ఈ Z1, Z2, Z3 యూజింగ్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఆసిలేటర్ సర్క్యూట్. గుర్తుందో జనరల్ ఈక్వేషన్? ఎంతమంది గుర్తుందో ఒకసారి సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి. దట్ ఈస్ 1 plus HFE of Z1 Z2 plus Z1 Z3 plus HIE of Z1 plus Z2 plus Z3 equals to 0. That is from the generalized LC oscillator. So using that equation, substitute Z1, Z2, Z3. Okay, and then simplify the equation that contains imaginary and real part equals to 0 వస్తుంది. From that equation, equating imaginary part, find out the frequency of oscillation or condition of the oscillator. అంటే సర్క్యూట్ పెట్టి మారుతుంది, రిమైనింగ్ వైస్ వర్సా. ఓకే, సో ఆ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఈక్వల్ సర్క్యూట్ జనరల్ కాన్సెప్ట్ ఇక్కడ ఏం అవసరం లేదు, మనం డెరైవ్ చేసేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ నెసరీ అగైన్ డెరివేషన్ పార్ట్. జస్ట్ అజ్యూమ్ Z1, Z2, Z3 is equal to capacity reactances and inductor reactance చూస్తే చాలు. రైట్, సరే థియరీ పాయింట్స్ డిస్క్రిప్షన్ పాయింట్స్ ఉన్నాయి చూడండి, కాంపోనెంట్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆర్ఎస్సి గుర్తుందండి? సర్క్యూట్ కాంపోనెంట్స్ లో R1, R2 నెసెసరీ డీసీ బయాస్డ్ ట్రాన్సిస్టర్స్, అలాగే ఆర్ఏ అండ్ బైపాస్ కెపాసిటర్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాము. బ్లాకింగ్ కెపాసిటర్ ఇన్పుట్ సైడ్, కప్లింగ్ కెపాసిటర్ అవుట్పుట్ సైడ్ ఫ్రమ్ ద యాంప్లిఫైర్ సర్క్యూట్. ఫీడ్బ్యాక్ నెట్వర్క్ C1, C2, L1. దీంట్లో ఆర్ఎఫ్సి అనేది ఆర్సీకి బదులు ఆర్ఎఫ్సి తీసుకున్నారు. రేడియో ఫ్రీక్వెన్సీస్ ఇట్ ప్రొవైడ్స్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్. సార్ ఇక్కడ రాశాను హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ హై ఫ్రీక్వెన్సీ కరెంట్స్. ఓకే, ఇట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ ఫర్ డిసి అండ్ ఓపెన్ సర్క్యూట్ ఫర్ ఏసీ, ప్రీవియస్ చెప్పింది. నెక్స్ట్ కింద పార్ట్లో చూడండి, యూజువల్లీ కెపాసిటర్స్ C1, C2 చూడండి ఇక్కడ రాశాను, కెపాసిటర్స్ C1, C2 మేడ్ లార్జ్ ఎనఫ్ టు ది కాంపన్సేట్ ఫర్ ట్రాన్సిస్టర్ ఇన్హెరెంట్ జంక్షన్ కెపాసిటెన్సెస్ అని ఒక హింట్ ఇచ్చాము ఇవి. సో C1, C2 మేడ్ లార్జ్ అని తీసుకున్నప్పుడు మనకి కింద ఈక్వలెంట్ సర్క్యూట్స్ ఎలా వస్తుంది చూస్తాము. సేమ్ ఇదే కాన్సెప్ట్ లో క్లాప్ ఆసిలేటర్ అని ఒకటి వస్తుంది. దెర్ ఇస్ డ్రాబ్యాక్ అండ్ సమ్ Colpitt's oscillator provide that drawback using clap oscillator.
క్లాప్ ఆసిలేటర్‌కి అనదర్ ఇండక్టెన్స్ విత్ C3 అనేది ఒకటి యూజ్ చేస్తాం. ఓకేనా? విత్ సిరీస్ విత్ L2 ఇండక్టెన్స్. ఇది యూజ్ చేసినప్పుడు ఈ C1, C2 మేజ్డ్ లార్జ్ ఎనఫ్ అన్నాం కదా! ఇది ఒమిట్స్ అవుతాయి అన్నమాట. C1, C2లో ఒమిట్స్ అవుతాయి. రిమైనింగ్ ఓన్లీ C3 ఉంటుంది. అంటే C ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు C3గా మనం ప్రూవ్ చేస్తాం. సో, అది మీకు క్లాప్ ఆసిలేటర్ రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ క్లాప్ ఆసిలేటర్ సిలబస్ లేదు. అయినా మీకు ఇది అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఓకేనండి? రైట్. ఆపరేషన్ పాయింట్ చూద్దాం చూడండి. The circuit arrangement is same as the Hartley oscillator. Radio frequency provides high impedance to the high frequency currents అన్నాం. The voltage developed across C1 చూడండి circuit put operation. The voltage developed across C1 means input side impedance term Z1 అన్నమాట అది. ఎందుకంటే చేస్తున్నాం చూడండి this one. The voltage developed across C1 the regenerative means positive feedback required for the sustained condition. Okay, it is one of the operation. So construction point lo చూపించాము. Therefore operation is when VCC is applied, it is almost same as the Hartley oscillator mode అన్నాం. When VCC is applied, a transient current is produced in tank circuit. Tank circuit means LC network. Okay, LC network C1, C2, L అని చూసారా, సేమ్ నెట్వర్క్. The oscillations across C1, okay, that oscillations across C1 are applied to the base emitter junction అంటే ఇన్పుట్ జంక్షన్ కి. ఆసిలేటర్ అక్రాస్ C1 అంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ అవుట్పుట్. దట్ ఆసిలేషన్స్ ప్రొడ్యూసెస్ మీన్స్ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ VF is applied to the input of the base of the transistor. అయితే మనకి ఇన్పుట్ జంక్షన్ దగ్గర యాంప్లిఫైయర్ ఇన్పుట్ కి ఇస్తున్నాము. ఓకే, ఫ్రమ్ ది ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ సర్క్యూట్ ఆపరేషన్ ఇది. There is an output voltage without any external voltage, but internal input is developed from the feedback network అన్నాం చూసారా. ఆ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ నుంచి ఆసిలేషన్స్ వస్తే ఆసిలేషన్స్ అక్రాస్ C1 is applied to the base of the junction transistor. సర్క్యూట్ రాస్తే కనుక సర్క్యూట్ నుంచి 3 పాయింట్స్ అన్ని కూడా యాడ్ చేయొచ్చు. అండ్ అపియర్ ఇన్ యాంప్లిఫైయర్ ఫ్రమ్ ది కలెక్టర్ సర్క్యూట్. దీని అవుట్పుట్ కలెక్టర్ దగ్గర మనకి డిఫైన్ చేసుకుంటాం. ఈ సర్క్యూట్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ లో రాశానండి. అవి 180 degrees ఫేజ్ షిఫ్ట్ యాంప్లిఫైర్స్ నుంచి 180, రిమైనింగ్ యాంప్లిఫైర్ 180 ఫ్రమ్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. రిమైనింగ్ 180 degrees ఫేజ్ షిఫ్ట్ ఫ్రమ్ ది ఫీడ్బ్యాక్ నెట్వర్క్. టోటల్ ఫేజ్ షిఫ్ట్ ఇస్ 0 degrees సార్ 360 degrees అనేది సర్క్యూట్ లో మీకు టెర్మినల్స్ ఇచ్చాం కదా, టెర్మినల్స్ బిట్వీన్ 1 and 2, 2 and 3. సో ఆ సర్క్యూట్స్ నుంచి మనకి ఫేజ్ షిఫ్ట్ ఎలా వస్తుందో చూపించారు. నెక్స్ట్ లైన్ చూద్దాం. మీకు ఒక ఆపరేషన్ ఒక సర్క్యూట్ ప్రిపేర్ అయితే 2-3 సర్క్యూట్స్ వచ్చేస్తాయి ఇందులో, సిమిలర్గా ఉంటాయి కాబట్టి అరేంజ్మెంట్ ఈజ్ డిఫరెంట్. నెక్స్ట్ చూడండి, ద ఫేజ్ షిఫ్ట్ ఈజ్ ప్రాపర్లీ ఫేజ్ టు ది ప్రొడ్యూస్డ్ కంటిన్యూస్. ఇక్కడ చూసారా, ద ఫేజ్ షిఫ్ట్ ఈజ్ ప్రాపర్లీ ఫేజ్ టు ది ప్రొడ్యూస్ కంటిన్యూస్ అన్చేంజ్డ్ ఆసిలేషన్స్. The energy is supplied to the tank circuit in phase with the oscillations. And if A beta is greater than 1, oscillations are sustained in the tank circuit. Sustained in the circuit diagram. Okay, this general points away. Now, derivation part is frequency of oscillation. To determine the frequency of oscillations, we know general equation from the LC network. General LC oscillation equations అన్నాము. జనరల్ LC ఆసిలేటర్ ఈక్వేషన్. ఓకేనా, వీ నో అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఇందాక చెప్పాను గుర్తుందండి, 1 + HFE of Z1 Z2 plus Z1 Z3. Both terms are real terms. Okay, and HI of Z1 plus Z2 plus Z3 is the imaginary part. So this equation contains imaginary and real term equals to 0. ఇది హార్ట్లీ ఆసిలేటర్, కాల్పిస్ట్ ఆసిలేటర్, క్రిస్టల్ ఆసిలేటర్, క్లాప్ ఆసిలేటర్ అన్నిటి కూడా మనకి యూజ్ చేసుకుంటాం. పేర్ Z1 ఈజ్ ఇందాక ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇచ్చాం కదా, C1 C2 L అని. సో C1 ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ రియాక్టెన్స్ కాబట్టి లెట్ Z1 ఈజ్ ఈక్వల్ టు 1/ωc1. గుర్తుంది కదా, ఇక Z1 ఈజ్ ఈక్వల్ టు
XC1 అన్నాం. XC1 మీన్స్ 1/j omega C1. అలాగే Z2 is equal to XC2, that is 1/j omega C2, and Z3 is equal to inductive reactance XL. XL is equal to j omega L. నేను చెప్పిన గుర్తుంటున్నాయండి అవి? ఎక్కడ రాసుకుంటున్నారా? XC1 is equal to Z1, XC2 is equal to Z2, XL is equal to Z3, where XC1 is 1/j omega C1. బట్ 1/j is equal to minus j కాబట్టి minus j by omega c ఇది ఈక్వలెంట్. అలాగే Z is equal to minus j by omega C2 and Z3 is equal to j omega L డైరెక్ట్ ఫార్ములా. హార్ట్లీ ఆసిలేటర్లో ఏం చేసుకున్నాం? Z1, Z2 ఇండక్టివ్ రియాక్టెన్స్ Z1, XC1 అండ్ XC2 తీసుకున్నాం. సారీ, XL1 అండ్ XL2. కానీ దెర్ ఈజ్ ఏ మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ L1 అండ్ L2 తీసుకున్నాం కాబట్టి j omega M కూడా కన్సిడర్ చేస్తాం దాంట్లో. గుర్తుంది అది? Z1 is equal to in the హార్ట్లీ ఆసిలేటర్ j omega L1 ప్లస్ j omega M. గుర్తుందండి? ఇది మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇది ఆటో ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ యాక్ట్ చేస్తుంది కాబట్టి L1, L2 దట్ ఈస్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఇట్ ఈస్ కామన్ ఫర్ j omega L1 అండ్ j omega L2 అన్నమాట. సో j omega M అనేది రెండింటికి కామన్ గా తీసుకున్నాం. బట్ ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్స్ కాబట్టి సో అది తీసుకొని అవసరం లేదు. రైట్, కంపేర్ చేసి చదువుకోండి ఒకసారి, ఈజీగా అర్థం అవుతాయి. ఇప్పుడు Z1, Z2, Z3 సబ్స్టిట్యూట్ ఇన్ ది అబోవ్ ఈక్వేషన్, జనరలైజ్డ్ ఈక్వేషన్ చేసి సాల్వ్ చేయండి. ఒకసారి చెక్ చేయండి. అవి టాప్ మీద ఒకసారి డిస్కషన్ చేసుకోండి. నెక్స్ట్ పంపండి. అందరూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి అమ్మ. అవి చూడండి. హియర్ సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ ది జనరల్ ఈక్వేషన్స్. HIE ఆఫ్ కామన్ ఇది Z1 ప్లస్ Z2 ప్లస్ Z3, ఓకే, ప్లస్ Z1 Z2 ఇంటూ 1 ప్లస్ HFE, ఓకే, ప్లస్ Z1 Z3 ఇంకో Z1 Z3 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం డైరెక్ట్లీ. తర్వాత ఎక్స్పాండ్ చేసుకుంటాను. ఒక 2-3 స్టెప్స్ వస్తాయి. నేను ఫైనల్ స్టెప్ రాసేసాను. దీంట్లో మీరు ఏం చేస్తారు? ఇమేజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్ డివైడ్ చేసుకోండి దీన్ని. దీని ముందు ఒక 2-3 స్టెప్స్ వస్తాయి. ఎక్స్పాండ్ చేసుకున్నాక కామన్ టర్మ్ ఈజ్ ఇమేజినరీ పార్ట్ అండ్ రియల్ టర్మ్ కామన్ ఏవైతే ఉన్నాయో చూసుకోండి. సో ఇమేజినరీ పార్ట్ J ఆఫ్ HIE మ్యూట్ చేసుకున్నాము. ఎవరు 29 అన్నిట్లోకి వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి ఎవరైనా వచ్చినప్పుడు. రైట్, 181 మెంబర్స్ వచ్చారు, ఇంకా 35 మెంబర్స్ అబ్సెంట్. ఓకే, సో ఇమేజినరీ పార్ట్ కామన్ లో తీసుకుంటే ఇమేజినరీ పార్ట్ JHIE ఆఫ్ రిమైనింగ్ వస్తున్నాయి ఇక్కడ 1/omega C1 ప్లస్ 1/omega C2 మైనస్ omega L ఉంది, ప్లస్ రిమైనింగ్ పార్ట్ రియల్ టర్మ్. ఓకే, ఇదంతా కూడా రియల్ పార్ట్, ఇది ఇమేజినరీ పార్ట్ J టర్మ్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 చేసేస్తాం. ఓకేనండి. ఇప్పుడు దీని నుంచి ఈక్వేటింగ్ ఇమేజినరీ పార్ట్, ఓకే, ఫర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఇందులో ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తే కనుక ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఏదో ఒకటి మీకు తెలియదు, కంపల్సరీ ఫ్రీక్వెన్సీ రావాలి. ఏదో డౌట్ ఉందనుకోండి, ఈక్వేటింగ్ ఇమేజినరీ పార్ట్ అనుకుని దాన్ని ఈక్వేట్ చేస్తే సింపుల్ గా అది కండిషన్ వస్తుందా ఫ్రీక్వెన్సీ వస్తుందో చెక్ చేసుకోండి. ఫ్రీక్వెన్సీ వస్తే ఫ్రీక్వెన్సీ నోట్ చేయండి, కండిషన్ వస్తే కండిషన్ రాయొచ్చు. ఈ అన్నిటికి దేనికి ఫ్రీక్వెన్సీ కండిషన్ వస్తుంది అనేది ఇంకొక ప్రీవియస్ దాంట్లో చెప్పాను. సరే అది వెరిఫై చేద్దరు కానీ లాస్ట్ లో చెప్తాను, అది నోట్ చేసుకోవచ్చు బ్రీఫ్ గా. నౌ ఈక్వేటింగ్ ఇమేజినరీ పార్ట్ ఫర్ ఫైండ్ అవుట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అన్నాం. ఈక్వేటింగ్ ఇమేజినరీ అన్నాం కాబట్టి ఇది ఇమేజినరీ పార్ట్ ఎలా చేస్తున్నాను. సో ఫ్రమ్ ది ప్రీవియస్ ఈక్వేషన్ ఇమేజినరీ పార్ట్ ఇస్ దిస్ వన్. సో ఈక్వల్ టు 0 చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు J ఈక్వల్ చేస్తాం, ఈ 0 ఈక్వల్ అండ్ వాట్ అబౌట్ HIE ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. J omega ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనమాట ఇది. ఓకేనండి.
ఈక్వేటింగ్ ఇమాజినర్ చేసినప్పుడు J into HI is not equals to 0 కన్సిడర్ చేస్తేనే మనకు రిమైనింగ్ వస్తుంది. దట్ మీన్స్ 1/ωc1 plus 1/ωc2 is equal to ఇక్కడ -ωL ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ωL వచ్చింది. వీటి నుంచి మళ్ళీ సింప్లిఫై చేస్తే ωc1 ωc2 ఓకేనా, ఎల్సిఎం తీసుకున్నారనుకోండి. సో ఒమేగా ఆఫ్ కింద ఉంది స్టెప్ అది. ఓకే, ఒమేగా ఆఫ్ C1 plus C2 is equal to ωL డివైడెడ్ బై కూడా ఉంది ఇందులో ఒమేగా ఇంటూ ωc1 ωc2. దీంట్లో ఒమేగా క్యాన్సిల్ అవుతాయి డొమినేటర్లో. ఓకేనండి. సో రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది ఇప్పుడు ఒమేగా ఇంటూ డినామినేటర్ ఫ్యాక్టర్ ఒమేగా ఇంటూ C1 C2 ఉంది. ఈ ఒమేగాని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఒమేగా స్క్వేర్ ఇంటూ L ఉంది. ఎల్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చండి డినామినేటర్లోకి వస్తుంది, ఈ పార్ట్ అనమాట. దేర్ ఫోర్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ కాబట్టి ఒమేగా ఇస్ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుందండి అవి C1 plus C2 డివైడెడ్ బై C1 C2 L కదా, ఇది పార్ట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ C1 plus C2 బై L ఇంటూ C1 C2 వస్తుంది. మీకు కావాలంటే ఇంకొక స్టెప్ యాడ్ చేసుకోండి దీంట్లో. ఎవరో లైన్స్ పడుతున్నాయి చూసుకోండి అమ్మా జాతి. రైట్, మీకు ఈ పార్ట్ లో వచ్చేసరి ఇక్కడ మీకు ωc1 ωc2 క్రాస్ ఎల్సిఎం లో తీసి క్రాస్ మల్టిప్లై చేస్తే ఒమేగా ఇంటూ C2 ప్లస్ ఒమేగా ఇంటూ C1 వస్తుంది. దీంట్లో ఒమేగా కామన్ అవుతుంది. సో ఒమేగా ఆఫ్ C1 ప్లస్ C2 డివైడెడ్ బై ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ కాబట్టి దీన్ని ఏం చేశాను నేను ఒమేగా ఇంటూ ఒమేగా రాసుకున్నాను. ఎందుకని స్క్వేర్ రాసుకున్న పర్లేదు, ఒమేగా రాసుకున్న పర్వాలేదు. ఏదైనా ఒమేగా C1 ఒమేగా C2 రాసుకున్న పర్వాలేదు. ఈ రెండు న్యూమరేటర్ డైనామినేటర్ ఒమేగా క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ 1/ωc1 ఉంది కాబట్టి ఒమేగాని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే ఒమేగా స్క్వేర్ అయింది. ఎల్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డైనామినేటర్ ఫ్యాక్టర్ వస్తుంది. సో ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు C1 plus C2 బై L ఇంటూ C1 C2 అయింది. దేర్ఫోర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది C1 plus C2 బై L ఇంటూ C1 C2 అయింది. దీన్ని ఏం చేద్దామంటే ఒమేగా ఈక్వల్స్ ఒమేగా ఈక్వల్స్ టు 2πf కదా. ఓకే, హియర్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. 2πf మనకి f కావాలి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ f ఇక్కడ ఉంచుకున్నాము. ఈ 2π అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తీసుకొస్తే 1/π అయింది. దేర్ ఫోర్ f ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ రిమైనింగ్ పార్ట్ ఇది C1 plus C2 బై L ఇంటూ C1 C2 అయింది. దీన్ని ఏం చేద్దాము అంటే ఇక్కడ C1 plus C2ని డినామినేటర్ తీసుకొస్తే కింద పార్ట్ సబ్ డినామినేటర్ తీసుకొస్తే ఏమైంది C1 C2 బై C1 plus C2 అవుతుంది కదా. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాము 1 స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ C ఈక్వలెంట్గా రాశాను ఇక్కడ. అర్థమైందమ్మా 1 చూడండి 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే రూట్ని డినామినేటర్ ఫ్యాక్టర్ తీసుకొచ్చేస్తాను. అప్పుడు ఏమైంది L యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. C ఈక్వలెంట్ అనగానే ఏమవుతుంది C1 C2 బై C1 plus C2గా తీసుకున్నాం అనమాట. ఈ పార్ట్ని నేను ఏం చేశానంటే 1/C1 C2 బై C1 plus C2 పక్క తీసుకొచ్చేసాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అనేది పైన న్యూమరేటర్ పార్ట్ 1 అయిపోతుంది కాబట్టి 1/2πలో 1 ఈ స్క్వేర్ రూట్ లో 1 అవుతుంది. దేర్ ఫోర్ ఓవరాల్ f ఈజ్ ఈక్వల్ టు 1 చూసారా 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L ఈజ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది అండ్ C ఈక్వలెంట్. సో C ఈక్వలెంట్ మనం ఏం చేస్తాం ఇప్పుడు C1 C2 బై C1 plus C2గా తీసుకున్నాం. అర్థమైందమ్మా అవి. కాబట్టి 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ LC మోడ్ లో ఉన్నది C కాల్పిట్స్ ఆసిలేటర్ కాబట్టి C ఈక్వలెంట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ C1 C2 బై C1 plus C2 మెన్షన్ చేయాలి. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. అదే హార్ట్లీ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L ఈక్వలెంట్ ఇంటూ C వచ్చింది. బట్ L ఈక్వలెంట్ ఈజ్ L1 plus L2 plus 2m అని. Okay, here in the Colpitts oscillator frequency of oscillation is 1/2π into square root of L into C equivalent. So గుర్తుపెట్టుకున్నాం, అది ఇది ఫైనల్ ఆన్సర్.
డెరివేషన్ పార్ట్. నెక్స్ట్ వన్ డెరివేషన్ చూద్దాం. ఈక్వేటింగ్ రియల్ పార్ట్, దాన్ని ఫైండ్ అవుట్ ది కండిషన్ ఆఫ్ ఆసిలేటర్. ఈ కండిషన్ అనేది ఏంటంటే హెచ్ఎఫ్ఈ వాల్యూస్ కెపాసిటర్స్ రేషియో తీసుకుంటాం అనమాట. మా లైన్స్ వస్తున్నాయి చూడండి, ఎవరియో డోంట్ టచ్. Right. Now equating real term, from the general equation, real part is 1 plus HFE by omega square into C1 C2 is equal to L by C1. ఓకేనా? యాక్చువల్ అది మైనస్ C1 ఉంది, ఈక్వల్ టు అవుట్పుట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు నెగిటివ్ సైన్ కాబట్టి ఇది మైనస్ L1 by C1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో నెగిటివ్ టర్మ్ కాబట్టి ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళి పాజిటివ్ టర్మ్ అయింది. ఇది డెరైవ్డ్ జనరల్ ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్లో అది ఫ్రమ్ ది రియల్ పార్ట్. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ చూడండి 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఎంత ఉందో చూద్దాం. న్యూమినేటర్ పార్ట్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డెనామినేటర్లో ఉన్న ఒమేగా స్క్వేర్ L1 C2ని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్రోడక్ట్ టర్మ్ ఆఫ్ విత్ L కాబట్టి ఒమేగా స్క్వేర్ ఇంటూ L C1 C2 వచ్చింది. ఓకే, ఈ పార్ట్లోకి ఇది ప్లస్ మల్టిప్లై చేయండి, డివైడెడ్ బై C1. హియర్ ఇన్ ది రైట్ సైడ్ ఈక్వేషన్ న్యూమినేటర్ డెనామినేటర్ దేర్ ఇస్ C1, రెండు క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ L C2 మిగిలింది. బట్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ది ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఎంత ఉంది, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ C1 ప్లస్ C2 బై L ఇంటూ C1 C2 వచ్చింది. ఇమేజినరీ పార్ట్ లో ఒమేగా స్క్వేర్ ఒకటి సింప్లిఫై చేస్తాం, ఇది పార్ట్ అవుతుందండి. ఇది ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 బై L ఇంటూ C1 C2 అని. ఓకేనా, ఇది ఈక్వేషన్ అనమాట. దీన్ని కింద సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజినరీ పార్ట్లో ఒమేగా స్క్వేర్ బదులుగా C1 ప్లస్ C2 బై L ఇంటూ C1 C2 సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫికేషన్ ఏమైనా చూడండి. దేర్ఫోర్ 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఈక్వల్స్ టు ఇదే కదా, 1 ప్లస్ హెచ్ఎఫ్ఈ ఈక్వల్స్ టు న్యూమినేటర్ పార్ట్ ఎంత ఉంది, C1 C2. చూడండి ఇక్కడ డినామినేటర్లో C1 C2 ఉంది, ఒమేగా స్క్వేర్ టర్మ్ ఎంత వస్తుంది, C1 ప్లస్ C2 బై L ఇంటూ C1 C2 ఉంది కదా. సో C1 ప్లస్ C2 ఆఫ్ L ఇంటూ C2 ఇది C1 ప్లస్ C2 ఆఫ్ L ఇంటూ C2 న్యూమినేటర్ పార్ట్ అయింది, డివైడెడ్ బై డినామినేటర్ పార్ట్ లో L ఇంటూ C1 C2 ఉంది, L ఇంటూ C1 C2. సో న్యూమినేటర్ డినామినేటర్ క్యాన్సిలేషన్ టర్మ్స్ ఏమైనా చూడండి, C2 C2 క్యాన్సిల్. ఓకే, అలాగే L క్యాన్సిల్, రిమైనింగ్ పార్ట్ ఈస్ C1 ప్లస్ C2 బై C1 ఉంది, ఇది C1 ప్లస్ C2 బై C1. సార్ ఎక్స్పెండ్ చేసుకుంటే మా పేపర్ మీద రాసుకుంటే మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో C1 డివైడ్ చేయండి, C1 బై C1 ఈజ్ 1 అండ్ C2 బై C1 C2 బై C1 యాజ్ తీసుకుంది. కంపేర్ టు ఇన్పుట్ LHS పార్ట్, ఇట్ ఈస్ 1 ప్లస్ HFE ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ C2 బై C1 ఉంది. హియర్ 1 క్యాన్సిల్, LHS అండ్ RHS పార్ట్ లో 1 is cancelled. Remaining HFE term, therefore HFE is equal to C2 by C1 is the condition of the oscillator. ఓకేనా, మీకు ఇండక్టెన్స్ హార్ట్లీ ఆసిలేటర్ లో HFE టర్మ్ సింప్లిఫై చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ మోడ్. సో ఇక్కడ C2 by C1 అనేది రేషియో వచ్చింది. సేమ్ ఇటువంటి రేషియోనే వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ బ్రిడ్జ్ నెట్వర్క్ సర్క్యూట్ యూజ్ చేసినప్పుడు R2 by R1 ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది అనమాట అవి. ఓకేనా, అంటే RT ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఆఫ్ ది R1 అని అది రేషియో ప్రూవ్ చేస్తాం. అది కండిషన్ ఆఫ్ ఆసిలేటర్ లో అది ప్రూవ్ అయింది. ఇక్కడ కాల్పిట్స్ ఆసిలేటర్ లో C2 by C1 ఈజ్ ద HFE వాల్యూ, ఆర్బిటర్లీ C1 C2 ఇస్ ద లార్జ్. సో క్లాప్ ఆసిలేటర్ తీసుకున్నప్పుడు ఈ C1 C2 లార్జ్ కాబట్టి నెగ్లెక్ట్ చేస్తే రిమైనింగ్ C3 L ఈక్వలెంట్ ఈజ్ C3 అనేది వస్తుంది అనమాట ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ లో. దేర్ఫోర్ క్లాప్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ F ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ C ఈక్వలెంట్, బట్ C ఈక్వలెంట్ ఈజ్ C3 వస్తుంది. ఓకేనా, దట్ ఈస్ క్లాప్ ఆసిలేటర్. అండ్ కండిషన్స్ అనేది కూడా C1 C2 లో ఉంటుంది, అది ప్రూవ్ చేయొచ్చు. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు ఒకసారి ప్రాబ్లం ఒకటి ఉంది దీంట్లో. నిన్న ప్రాబ్లమ్ చేయమని చెప్పాను, ఎంతమంది చేశారు ఒకసారి అడుగుతాను. అడిగిన వాళ్ళు నాకు చూపించండి, వీడియో ఆన్ చేసి అడిగిన వాళ్ళు చూపించండి, చేయకపోతే కనుక ఒకసారి చేసి చూపించండి.
ప్రాబ్లం చూడండి ఇందులో సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లమ్స్ వితౌట్ ఎనీ డిఫికల్ట్ Colpitts oscillator is the LC network. LC network is the radio frequency. సో వచ్చిన ఫ్రీక్వెన్సీ మీకు రేడియో ఫ్రీక్వెన్సీలో హై ఫ్రీక్వెన్సీ రావాలి, ఫ్రీక్వెన్సీ హై ఉండాలన్నమాట. అది కంపేర్ చేసుకోవచ్చు యువర్ ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది. therefore ఫైండ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ Colpitts oscillator అండ్ హెచ్ఎఫ్ఈ అంటే కండిషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ కనుక్కోమంటున్నారు. యూజింగ్ గివెన్ డేటా ద డేటా ఈస్ ఇఫ్ C1 is equal to 0.01 మైక్రోఫారడ్, ఓకే, అలాగే C2 is equal to 0.01 మైక్రోఫారడ్. ఇక్కడ 0.001 మైక్రోఫారడ్ ఇస్ C1, 0.01 ఇస్ ద C2 వాల్యూ ఇచ్చారు. అండ్ ఇండక్టెన్స్ L 15 మైక్రో హెన్రీ. అంటే C1, C2 L కూడా ఇచ్చేస్తారు అనమాట అవి. సో ఈ మూడు వచ్చేసినాయి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ యాజ్ పర్ ద ఫార్ములా సింప్లిఫై చేయొచ్చు. కండిషన్ ఆఫ్ ద ఆసిలేటర్ హెచ్ఎఫ్ఈ సింప్లిఫై చేయొచ్చు. ఓకేనమ్మా, మీకు స్లైడ్ హెచ్ఎఫ్ఈ వాల్యూ కట్ అయినట్టుంది. ఆన్సర్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రీక్వెన్సీ తీసుకుంటే కనుక F ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ C ఈక్వలెంట్. C ఈక్వలెంట్ వాల్యూస్ ఎంత వచ్చిందో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చూస్తే మీకు ఎంత వచ్చింది, 1361 కిలో హెర్ట్జ్ వచ్చింది. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1.3 మెగా హెర్ట్జ్. సో 1.3 మెగా హెర్ట్జ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఇస్ హైయెస్ట్. ఓకేనా, కాబట్టి ఎల్సీ నెట్వర్క్ సాటిస్ఫై అవుతుంది, మీట్ అవుతుంది, రేడియో ఫ్రీక్వెన్సీ మీట్ అవుతుంది. కాబట్టి యువర్ ఎఫ్ ఆన్సర్ ఈజ్ రైట్ అనేది జస్టిఫై చేసుకోవచ్చు. అండ్ కండిషన్ ఆఫ్ ఆసిలేటర్. సో కండిషన్ ఆఫ్ ఆసిలేటర్స్ లో హెచ్ఎఫ్ఈ ఎంత వస్తుంది, C2/C1 కదా. C2 ఎంత ఉందండి, 0.01. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 0.01 డివైడెడ్ బై 0.001. రెండు కూడా మైక్రోలో ఉన్నాయి కాబట్టి మైక్రోస్ క్యాన్సిల్ అవుతాయి. ఓకే, మైక్రోఫారడ్, ఇక్కడ మైక్రోఫారడ్ ఉంది. అరేంజ్ చేస్తున్నాం చూడండి. రైట్, 0.01 కదా అది. 0.01 అంటే మైక్రో 10⁻⁻6. అలాగే డినామినేటర్లో కూడా ఇంటూ 10⁻⁻6. సో రెండు క్యాన్సిల్ అయినాయి కాబట్టి 0.01/0.001 అంత వస్తుంది. C2 డినామినేటర్లో ఉంది కదా, C2 న్యూమరేటర్ పార్ట్. రైట్, ఎంత వస్తుంది ఇది, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 10 అవుతుందా. ఓకే, ఇక్కడ 1000తో మల్టిప్లై చేయండి. అవి పైన 1000తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది, కింద 1000తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. 10/1. సో C2/C1 ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. ఇక్కడ రాస్తుంది, అడుగు కట్ అయింది. హెచ్ఎఫ్ఈ వాల్యూ ఈజ్ 10. సో ఈ విధంగా మీకు సింప్లిఫై చేసుకోవచ్చు. సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫీడ్బ్యాక్ ఆసిలేటర్ సర్క్యూట్స్ అన్నీ కూడా. ఓకే, స్టాప్ హియర్. ఇస్ ఎనీ మోర్ డౌట్స్? ప్లీజ్ ఆన్సర్ ఎనీ మోర్ డౌట్స్. మెంబర్స్ నేను ఎంతవరకు తీసుకున్నాం, A0 వరకు, A9 వరకు తీసుకున్నాం కదా. B1 ఉన్నారండి, B1 B సిరీస్ లో 4 నెంబర్స్ ఉన్నాయి. B1, B3, B5, B8. ఆన్సర్ చేయండి అమ్మ ఒకసారి. B1 on the B section, B1. నెక్స్ట్ B3, B1 ఆబ్సెంట్ మార్క్ చేసుకున్నాం, సిఆర్స్ ఉన్న వాళ్ళు మార్క్ చేసుకోండి. B1 B సిరీస్ లో. నెక్స్ట్ B3 మీరు వినుండి చూస్తా ఉన్నా కూడా ఆన్సర్ చేయకపోతే అది ప్రాబ్లం మీదే అవుతుందండి. ఓకేనా, జాగ్రత్త చూసుకోండి అమ్మా. అది B5 ఓకే అమ్మా. ఈజ్ ఇట్ క్లియర్ టుడే క్లాస్ Colpitts oscillator?
అర్థమైంది. ఎనీ మోర్ డౌట్స్? ఎన్ని ఒకసారి రివైజ్ చేస్తే అర్థం. Okay. What is the difference between Hartley oscillator and Colpitts oscillator? What is the difference between Hartley oscillator and Colpitts oscillator? నేను చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి మీకు తెలిసి చెప్పండి, మిగిలిన అంటే నేను చెప్తాను. బేసికల్ డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఏ టాపిక్ చదివినా కంపారిజన్ చేసి చదువుకుంటూ ఉండండి, అవి మీకు రీకలెక్ట్ అవుతూ ఉంటాయి డేటా. మేజర్ డిఫరెన్సెస్ ఏమన్నాయి చెప్పండి, మీకు తెలిసి చెప్పండి, పర్వాలేదు. ప్రాబ్లమ్ చేశారా నిన్న? హార్ట్లీ ఆర్టర్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను, చేశారా? లేదు సార్, చేయలేదు. చేయాలి కదా మరి. సింపుల్ ప్రాబ్లమ్స్ ఎంత టైం పడుతుంది అమ్మా? ఎంత టైం పడుతుంది అది చేయటానికి? ఎంత టైం పడుతుంది అంటున్నాను. మై క్వశ్చన్ ఇస్ హౌ మచ్ టైం రిక్వైర్డ్ ఫర్ సాల్వింగ్ దట్ ప్రాబ్లం. ఇవాళ కాల్పిట్స్ ఆసిలేటర్ ప్రాబ్లం చేస్తాము, ఎంత టైం పట్టింది? 5 నిమిషాలు కూడా పడదు, 2 నిమిషాలు సరిపోతుంది. జస్ట్ 1 minute లో సబ్స్టిట్యూషన్ చేస్తావు, ఇంకో 1 minute లో క్యాలిక్యులేట్ చేస్తావు. ఇట్స్ ఎనఫ్. అంటే మినిమం ఒక 5 minutes తీసుకున్నా కూడా నువ్వు ఫార్ములాస్ రాసుకుని అది సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసి 5 minutes సరిపడుతుంది. అంటే లాస్ట్ క్లాస్ నుంచి ఈ క్లాస్కి 24 hours అయింది. 24 hours లో 5 minutes స్పెండ్ చేయలేకపోతే దానికి మీనింగ్ ఏముందమ్మా? చేయాలి, అందరూ చేయాలి, జాగ్రత్త చేయండి. ఒకళ్ళు చెప్పినప్పుడు అందరూ చక్కగా హ్యాపీగా తీసుకోవాలి. అవి హ్యాపీగా తీసుకుని ఒకసారి సరదాగా చేసుకుంటే టైం పాస్ అవునట్టు అవుతుంది, సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా? చేస్తేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది, సబ్స్టిట్యూషన్స్ అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చేయకపోతే ఎగ్జామినేషన్లో ఏం చేస్తారంటే 10 microfarad ఉంది, 10 రాసి మైక్రో వదిలేస్తారు. దట్ ఈస్ మేజర్ ప్రాబ్లం. అలాగే పికోఫారడ్స్ 200 పికోఫారడ్స్ ఉన్నాయనుకోండి, ఓవర్ఫ్లోలో ఏమవుతుందంటే 200 రాస్తారు కానీ పీకో అనే టర్మ్ కన్వర్ట్ చేయాలనే సంగతి మర్చిపోతారు. ఇలా ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తెలుస్తుంది అవి అవి ఓవర్కమ్ అవుతాయి. గుడ్. చెప్పండి, ఇప్పుడు డిఫరెన్సెస్ చెప్పండి. సైడ్కి రండి, కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కొన్ని చెప్పండి, ఏమేమి డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారో చెప్పండి. నేను చెప్పనా? హలో, చెప్పండి. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? B5. పవన్. ఓకే. హార్ట్లీ ఆసిలేటర్ లో ఫీడ్బ్యాక్ నెట్వర్క్ L1 L2 C కదా. కాల్పిట్స్ ఆసిలేటర్ లో ఫీడ్బ్యాక్ నెట్వర్క్ C1 C2 L. అవునా? ఆ రెండు డిఫరెన్సే కదా. రైట్, అది తీసుకోవచ్చు. అలాగే హార్ట్లీ ఆసిలేటర్ లో L1 L2 అనేవి ఆటో ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ లో ఉంటుంది, అందుకనే మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎగ్జిస్టింగ్ అవుతుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ XM అనమాట, అదంటే మీన్స్ JωM. కానీ కాల్పిట్స్ ఆసిలేటర్ తీసుకున్నప్పుడు C1 C2 ఆర్బిటర్లీ లార్జ్ ఎనఫ్ టు ది కాంపన్సేషన్ ఆఫ్ ది సర్క్యూట్ అన్నాం. సో ఆ రెండు డిఫరెన్సెస్ గా చెప్పవచ్చు. అండ్ హార్ట్లీ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఏంటి? 1/2π అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L ఈక్వలెంట్ C తీసుకున్నారు, వచ్చింది డెరైవ్డ్ ఫంక్షన్. కాల్పిట్స్ ఆసిలేటర్ అయితే ఏమొచ్చింది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ F ఈజ్ ఈక్వల్ టు 1/2π అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ C ఈక్వలెంట్ వచ్చింది. అక్కడేమో L ఈక్వలెంట్ C వచ్చింది, ఇక్కడేమో L C ఈక్వలెంట్ వచ్చింది. ఆ రెండు డిఫరెన్సే కదా ఫార్ములాస్, ఓకేనా? తర్వాత కండిషన్ ఆఫ్ ఆసిలేటర్ లో HFPA ఇండక్టెన్స్ హార్ట్లీ ఆసిలేటర్ ఏమొచ్చింది? L1 + M L2 + M L1 + M ఎంత ఉంది ఒకసారి వెరిఫై చేయండి. అది కాల్పిట్స్ ఆసిలేటర్ ఏమొచ్చింది? HFP వాల్యూ C2/C1 వచ్చింది. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఉందా లేదా? అవునా? అలాగా మీకు డిఫరెన్షియేట్ చేసి చెప్పొచ్చు అమ్మ సర్క్యూట్స్ లో. కొన్ని పాయింట్స్ రాయగలిగారు అనుకోండి, ఫైనల్ ఎక్కడైతే సమ్మరీ అడిగినప్పుడు
ఆ విధంగా మీకు కాన్సెప్టబుల్గా అర్థమైందని తెలుస్తుంది అమ్మా. అర్థమైందా? ఎస్. మిగిలిన వాళ్ళు కూడా స్టడీ చేయండి. అంటే మీరు చదివేటప్పుడే కంపారిజన్ చేసి చదువుకుంటే ఆ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా రావాలి. దాన్ని బట్టి రిటర్న్గా పాయింట్స్ రాసేటప్పుడు కంపేర్ చేసి కూడా కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. బి సిరీస్లో ఇంకెవరు ఉన్నారు రిమైనింగ్? లాస్ట్లో B8 ఉన్నారు చూడండి, ఎవరు లాస్ట్ నెంబర్కి వెళ్ళిపోయింది? B8 ఉన్నారా? B8 ప్లీజ్ ఆన్సర్. B8. నో మోర్. బి సిరీస్లో B5. ఓకే, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. సి సిరీస్లో ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు చూడండి. C1 ఉన్నారా? C1 180 నుంచి 172 రెడ్యూస్ అయిపోయినాయి క్లాస్. మీకు ఉండాలండి అందరూ. C1 ఉన్నారా? లేదు. C2, C2, B8 వచ్చినట్టున్నారు చూడండి. B8 ఆన్సర్ చేస్తారా? B8. B8 నో. C1 C2 కూడా ఆన్సర్ చేయట్లేదు. C4, C4 ఏమండి క్లాస్లో ఉండడానికి కూడా ఫిజికల్గా ప్రజెంట్ అయ్యండి, పిలిస్తే పలకుండా ఉంటారా అండి? ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఓకే, మీరే జస్ట్ చేసుకోండి మరి అది కరెక్టా కాదా అనేది. C6, C6 C6 నో ఆన్సర్. C7 రైట్ అమ్మా. C7 వాట్స్ యువర్ నేమ్? తనుజ సార్. తనుజ, గుడ్. టుడే క్లాస్ అర్థమైందమ్మా మీకు? కాల్పిట్స్ ఆసిలేటర్ ఇది ఎనీ మోర్ డౌట్స్? నో సార్. ఓకే, కాల్పిట్స్ ఆసిలేటర్స్ లో మనకు ఆపరేషన్ ఎలా తీసుకుంటామో కెన్ ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్ ఆఫ్ ది కాల్పిట్స్ ఆసిలేటర్? చెప్తారా? స్క్రీన్ మీద ఉంది. కెన్ ఎక్స్ప్లెయిన్ కాల్పిట్స్. హార్ట్లీ ఆసిలేటర్ అండ్ కాల్పిట్స్ ఆసిలేటర్ ఆపరేషన్ is same as. Circuit construction is almost same except feedback network. That's all. Remaining everyone is same. Everything is same. చెప్తారా? ఆపరేషన్ చెప్తారా? Yes sir. చెప్పండి అమ్మ ఒకసారి. When the VCC is applied, a transistor current is produced in the tank circuit. The oscillatory current in the tank circuit produces a AC voltage across L1 sir. L1 C1? C1 sir. C1 L1 కదా, ఎందుకంటే ఫీడ్బ్యాక్ నెట్వర్క్ లో అది Z1 అనేది L1 C1 కాబట్టి దాని దగ్గర నుంచి వచ్చే అవుట్పుట్ మనకి యాంప్లిఫైర్ ఇన్పుట్ గా అప్లై చేస్తాము త్రూ ది బేస్ బ్లాకింగ్ కెపాసిటర్. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫర్ కరెంట్ ప్రొడ్యూస్డ్ అన్నాం కదా, అది RFC కలెక్టర్ సర్క్యూట్ దగ్గర, కలెక్టర్ టెర్మినల్ దగ్గర మనకి కలెక్టర్ రెసిస్టెన్స్ తీసుకోలేదు, రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ తీసుకున్నాము. సో దాని ద్వారా వచ్చే ప్రొడ్యూస్ కరెంట్ ఏమంటామంటే ట్రాన్సియంట్ కరెంట్ అని తీసుకుంటాం అన్నమాట. దట్ ప్రొడ్యూసెస్ ది ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఇన్పుట్. సో దాన్ని బట్టి ఆపరేషన్ సర్క్యులేట్ అవుతుంది, ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆసిలేషన్స్ సస్టైన్డ్ కండిషన్ అవడానికి A/T గ్రేటర్ దాన్ 1 అయి ఉండాలన్నమాట అవి. సో మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎల్సిఐ నెట్వర్క్ ఆసిలేటర్స్ లో A/T = 1 అని తీసుకున్నా కూడా దాని నుంచి సింప్లిఫై చేసిన ఈక్వేషన్ కి Z1 Z2 Z3 అప్లై చేస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ అండ్ కండిషన్ ఫర్ ఆసిలేటర్ సాల్వ్ చేయొచ్చు. గుడ్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ ఫర్ ది కాల్పిట్స్ ఆసిలేటర్? ఫార్ములా ఏంటమ్మా? F is equal to the Colpitt's oscillator 1 by చెప్పండి.
1 by 1 by root 2 pi root over L equivalent into C, sir. నో 2 pi ఆఫ్ L ఇంటూ C ఈక్వలెంట్. ఎందుకని కార్పొరేట్ ఆసిలేటర్ C1 C2 గా తీసుకున్నాం కదా. Okay, sir. చూసారు కొన్ని మరి మిస్టేక్స్ చెప్తున్నారంటే కొంచెం యాక్యురేట్ గా ప్రిపేర్ అవ్వాలి. చూసి చెప్పేయడం కదా, మీరు చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేసుకుని అది ట్యూన్ అయిపోవాలమ్మా అవి. వన్స్ అగైన్ కార్పొరేట్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్ F ఈజ్ ఈక్వల్ టు 1 by 2 pi into square root of L into C equivalent. Okay, where C equivalent is L1 plus L2 plus 2M. no మీరు రాంగ్ చెప్తున్నారు. C1 C2 by C equivalent is C1 C2 by C1 plus C2. స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి ఒకసారి. చూడండి ఇక్కడ C equivalent ఏముంది? C1 C2 by C1 plus C2. మరి ఇందాక ఏం చెప్పావు? L1 plus L2 హార్ట్లీ ఆసిలేటర్ చెప్తున్నారు మీరు కదా. Sir. ఇక్కడ L ఇంటూ C ఈక్వలెంట్ రాయాలి. L ఇంటూ C ఈక్వలెంట్ వేర్ C ఈక్వలెంట్ C1 C2 by C1 plus C2. అక్కడ L ఈక్వలెంట్ L1 plus L2 plus 2M అంటే అది సిరీస్ కాంబినేషన్ వస్తుంది కాబట్టి అది సిరీస్ కాంబినేషన్. ఇక్కడ కెపాసిటెన్సెస్ కూడా సిరీస్ కాంబినేషన్ లా తీసుకుంటే వాట్ అబౌట్ C1 సిరీస్ విత్ C2 రెండు కెపాసిటర్లని సిరీస్ లో కనెక్ట్ చేస్తే రిజల్టెంట్ కెపాసిటెన్స్ ఎలా వస్తుంది? C1 C2 by C1 plus C2. ఓకేనా? సో ఇది సిరీస్ కనెక్షన్ గా యాక్ట్ చేస్తుంది. ఎల్సి నెట్వర్క్ లో హార్ట్ ఆసిలేటర్ లో కూడా L1 L2 కూడా సిరీస్ కనెక్షన్ లాగానే తీసుకుంటాం. కాబట్టి దానికి మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఉంది కాబట్టి అది సిరీస్ కనెక్షన్ తీసుకుంటాము. సో L1 plus L2 plus 2M అనేది మనకి L ఈక్వలెంట్ గా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి. అటువంటి గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామినేషన్స్ లో డౌట్ లేకుండా చక్కగా అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది 2 టర్మ్స్ గా రాసుకోవచ్చు అండి. అది ఒక 1 మెథడ్ ఈస్ దిస్ 1 by 2 pi ఇంటూ ఇది ఈ పార్ట్ అనమాట. 1 by 2 pi అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డినామినేటర్ లోనే L ఇంటూ C ఈక్వలెంట్ రాస్తారు. చాలా మంది ప్రొనౌన్సియేషన్ చూసినప్పుడు 1 by 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ LC అనేది ఎలా రాయొచ్చు అంటే కొంతమంది అబ్జర్వ్ చేయకోకుండా 1 by 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎలా రాసేస్తారు అనుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ L ఈక్వలెంట్ L ఇంటూ C ఈక్వలెంట్ ఇలా రాస్తే మళ్ళీ మీనింగ్ మారిపోతుంది. కాబట్టి ఇలా రాయకూడదు. ఈ 1 by హోల్ డివైడెడ్ బై అని రాయాలి. ఇది ఇక్కడ ఎలా ఉంది? 1 హోల్ డివైడెడ్ బై అది చెప్పాలి. 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అనేది డినామినేటర్ ఫ్యాక్టర్ లోనే ఉండాలన్నమాట. ఒకవేళ ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాయాలంటే ఏమవుతుంది? 1 by 2 pi ఇంటూ L డినామినేటర్ లో ఉంటుంది. C ఈక్వలెంట్ ఎలా రాస్తాము? చూడండి 2 ఫార్ములా L కిందే ఉంటుంది. ఈ ఫార్ములా అనమాట. ఇక్కడ ఎలా రాసాము చూడండి C1 plus C2 by L ఇంటూ C1 C2 కూడా రాయొచ్చు. అర్థమైందా? సో డినామినేటర్ ఇప్పుడు న్యూమినేటర్ పార్ట్లోకి వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ C1 C2 కూడా ఉంటుంది. ఇవన్నీ కన్ఫ్యూజ్ కాబట్టి టోటల్ LC పార్ట్ ని డినామినేటర్ లోకి తీసుకొచ్చేస్తాం కాబట్టి రైట్ సైడ్ రాసుకోవడం బెటర్ అనమాట. 1 by 1 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 pi ఇంటూ 1 by 1 హోల్ డివైడెడ్ బై 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L ఇంటూ C ఈక్వలెంట్. ఓకేనమ్మా? అలాగే హార్ట్ ఆసిలేటర్ తీసుకున్నప్పుడు 1 హోల్ డివైడెడ్ బై 2 pi ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ L ఈక్వలెంట్ ఇంటూ C. ఈ రెండు కూడా ఆపోజిట్ చేంజ్ అవుతాయి. దట్స్ ఇట్. అర్థమైందమ్మా ఇప్పుడు? C7 Yes, sir. అనుజ గుడ్. జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ క్లాస్ ప్రాబ్లమ్స్ చేయమని ఒక 2 ప్రాబ్లమ్స్ రాశారా? పేపర్ మీద రాయమన్నాను. కెన్ యూ షో ద ప్రాబ్లమ్స్? లేదు సార్. మరి 5 minutes అవుతుంది అన్నారు. 5 minutes మరి 24 hours లో 5 minutes స్పెండ్ చేయకపోతే ఎట్లా అమ్మా? ప్రాక్టీస్ చేస్తే ఎవరికి అడ్వాంటేజ్? ఓకే సార్. మీకే అడ్వాంటేజ్. మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఎగ్జామినేషన్స్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు చెప్పినందుకు మాకు, మేము చదివిస్తున్న మీ పేరెంట్స్ కి, ఇన్స్టిట్యూషన్స్ కి, డిపార్ట్మెంట్ అందరికీ హ్యాపీనెస్ ఉంటుంది. మరి మీరు చేయగలిగినవి కూడా నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా తల్లి? జాగ్రత్త చేస్తా ఉండండి. చూడండి ప్లేస్మెంట్స్ చూసారా? నేను చెప్పాను ఇన్ఫోసిస్ అండ్ యాక్సిస్ లో మనకి అవి ఒక 60+ ఉన్నాయి, ఒక 30+ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి. మీరు ఇప్పటి నుంచే చక్కగా అవి టార్గెట్స్ పెట్టుకుని ప్లాన్ చేసుకుని చక్కగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, అప్పుడే మంచి స్కోరింగ్ వస్తుంది, మంచి జాబ్స్ వస్తాయి, అందరూ హ్యాపీ అవుతారు. అప్పటికప్పుడు వచ్చేసేది కాదమ్మా. బిగినింగ్ నుంచి మీరు చక్కగా మోటివ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. ఎంతసేపు చెప్తే మనకి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా
చక్కగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇప్పుడు చేయనంత మాత్రాన రాకపోవడం అనేది కాదు కానీ, ఎప్పుడు ఇచ్చిన వర్క్‌లు ఎప్పుడో ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ రాసేసుకున్నారనుకోండి ఈజీ అవుతుంది. ఓకే? రైట్. సి సిరీస్‌లో ఇంకొకళ్ళు ఉన్నారు చూడండి ఎవరున్నారు? C7 తర్వాత ఎవరున్నారు? C8 ఉన్నారా? C8. C8. ప్లీజ్ రెస్పాండ్. ఓకే. రేపు డి సిరీస్ వాళ్ళకి చెప్తాను. రేపు లేదు కదా, 11 క్లాస్ ఉంది. 11 క్లాస్‌లో మీకు ట్యూన్డ్ కలెక్టర్ ఫ్రీక్వెన్సీ స్టెబిలైజేషన్ ఆఫ్ ద ఆసిలేటర్స్ అని ఒకటి ఉంది. లాస్ట్ టాపిక్ ఇది ఆసిలేటర్స్‌లో. అది చెప్పిన తర్వాత సాటర్డే క్లాసు ఇంకేమైనా ఉంటే కనుక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కదా అన్నాను కదా, కాల్పిట్స్ ఆసిలేటర్ అని, ట్యూన్డ్ కలెక్టర్ ఆసిలేటర్ అని, క్రిస్టల్ ఆసిలేటర్ అని. సో, ఆ ఆసిలేటర్స్ కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఎవరికైనా కాంపిటేటివ్ లెవెల్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా యూస్‌ఫుల్ అయితే మీకు అవి యాడ్ చేసుకోవచ్చు. పొరపాటున ఇందులో మీకు సిలబస్ క్వెషన్ పేపర్ సెట్టింగ్స్‌లో వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇందులో కూడా ఇచ్చారనుకోండి, అటెంప్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే. అడిషనల్‌గా ఉన్న టాపిక్స్ కూడా సాటర్డే వరకు కవర్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ట్యూన్డ్ వోల్టేజ్ యాంప్లిఫైయర్ సింగిల్ స్మాల్ టాపిక్ ఒకటి ఉంది. అది జేపీ సార్ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తారు. జాగ్రత్తగా ఫాలో అవ్వండి అమ్మా. అలాగే అసైన్‌మెంట్ క్వెషన్స్ కూడా మీకు 2-3 డేస్‌లో ప్రిపేర్ చేస్తాము. సెకండ్ అసైన్‌మెంట్. ఆ అసైన్‌మెంట్స్ అన్నీ కూడా ఒక 2-3 రోజుల్లో రాసేసుకొని ఉంచుకోండి. అడ్మిట్‌లో అవి స్కాన్ కాపీస్ అడ్మిట్‌లో సబ్మిట్ చేయండి. మీకు ఫస్ట్ మిడ్‌లో కూడా చాలా మంది చేయలేదు. కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఫస్ట్ అసైన్‌మెంట్ కూడా స్కాన్ చేసుకొని అడ్మిట్‌లో అప్లోడ్ చేయండి అమ్మా అవి. ఓకే. సెకండ్ అసైన్‌మెంట్ కూడా అప్లోడ్ చేయండి. కాలేజ్‌కి ఎగ్జామినేషన్స్ రాయడానికి వచ్చినప్పుడు అందరియి కలెక్ట్ చేసుకొని కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయండి. ఎవరైతే హార్డ్ కాపీస్ సబ్మిట్ చేస్తారో వాళ్ళకే మార్క్స్ ప్రొవిజన్ ఇస్తారు. ఒకవేళ ఇప్పుడు మార్క్స్ వేసినా కూడా హార్డ్ కాపీ లేకపోతే మార్క్స్ మాత్రం ఉండవు. మళ్ళీ అక్కడ ఎలిమినేట్ చేసేస్తారు. సో, కాబట్టి అందరూ హార్డ్ కాపీ ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకొని కాలేజ్‌కి వచ్చినప్పుడు సబ్మిట్ చేయండి. ఓకేనా? సబ్మిట్ చేస్తే అవి కన్సిడర్ చేసి ఫిజికల్ ఎవిడెన్స్ కూడా ఉండాలి అవి. సో, కాబట్టి కంపల్సరీగా హార్డ్ కాపీస్ మెయింటైన్ చేసుకోండి. కాలేజ్‌కి వచ్చినప్పుడు అందరూ సబ్మిట్ చేయండి కన్సర్న్డ్ సబ్జెక్ట్ టీచర్స్‌కి. రైట్. స్టాప్ హియర్. యూ కెన్ ఎగ్జిట్ నౌ.